ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే గురువారం సందర్భంగా స్కాంద పురాణంలో చెప్పబడిన విధంగా గురుచంద్రుల ఆరాధన చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. స్కాంద పురాణం ప్రకారం శ్రావణ మాసంలో వచ్చే గురువారం ప్రత్యేకమైన విధి విధానాలతో గురుచంద్రుల పూజ చేయటం ద్వారా జాతకంలో గురుబలాన్ని చంద్రబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రంలో గజకేసరి యోగము అని ఒక ప్రత్యేకమైన యోగం ఉంది. ఎవరికైనా జాతక చక్రంలో గురువు చంద్రుడు కలిసి ఉంటే దాన్ని గజకేసరి యోగం అంటారు. ఈ గజకేసరి యోగం వల్ల జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చు. సాంఘికంగా గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవచ్చు. జీవితంలో రాజవైభవం కలుగుతుంది. అంతటి శక్తివంతమైనటువంటి గజకేసరి యోగం ఇచ్చే విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవటానికి కూడా శ్రావణ మాసంలో వచ్చే గురువారం సందర్భంగా చేసే గురుచంద్రుల ఆరాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ గురుచంద్రుల ఆరాధన ఎలా చేయాలంటే, మీ గృహంలో పూజా మందిరంలో దీపారాధన చేసుకున్నాక గోడ మీద తడి పసుపుతో లేదా తడి గంధంతో గుండ్రంగా 2 రూపులను గీయాలి. మొదటి రూపాన్ని దేవగురువైనటువంటి బృహస్పతి స్వరూపంగా భావించుకోవాలి. రెండో రూపాన్ని నవగ్రహాలలో చంద్రుడి స్వరూపంగా భావించుకోవాలి. దేవగురువైనటువంటి బృహస్పతి రూపానికి పసుపచ్చటి చామంతి పుష్పాలతో, అలాగే చంద్రుడి రూపానికి తెల్లటి పుష్పాలతో పూజ చేయాలి. బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుతూ పసుపచ్చటి చామంతి పూలతో తడి పసుపుతో లేదా తడి గంధంతో గుండ్రంగా గీసిన మొదటి రూపానికి పూజ చేయాలి. సోం సోమాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుతూ తడి పసుపు లేదా తడి గంధంతో గుండ్రంగా గీసిన రెండవ రూపానికి పూజ చేయాలి. అలాగే మొదటి రూపం దగ్గర శనగపిండితో లేదా శనగపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. రెండవ రూపు దగ్గర పటిక బెల్లము లేదా ఆవు పాలు నైవేద్యంగా సమర్పించాలి. 2 రూపాలకు కర్పూర హారతి ఇచ్చి అగరబత్తులు వెలిగించాక ఇలా నైవేద్యాలు సమర్పించాలి. దీన్నే శ్రావణ మాసంలో గురువారం చేసే గురుచంద్రుల ఆరాధన అనే పేరుతో పిలుస్తారు. ఈ గురుచంద్రుల ఆరాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఇది మీ గృహంలో పూజా మందిరంలో గోడ మీద గీసుకొని చేసుకోవచ్చు, లేదా మీ గృహంలో ఎక్కడైనా సరే పరిశుభ్రమైనటువంటి ప్రదేశంలో గోడ మీద 2 రూపులను గీసి గురుచంద్రుల స్వరూపంగా భావించుకొని కూడా పూజ చేసుకోవచ్చు. ఈ పూజ చేసిన తర్వాత నవగ్రహాల దగ్గరకు వెళ్ళండి. నవగ్రహ ఆలయంలో గురుగ్రహం విగ్రహం దగ్గర పసుపు రంగు పుష్పాలను ఉంచండి. చంద్రగ్రహం విగ్రహం దగ్గర తెలుపు రంగు పుష్పాలను ఉంచండి. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి. ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించడం ద్వారా శ్రావణ గురువారం సందర్భంగా గురుచంద్రుల విశేషమైన బలాన్ని జాతకంలో పెంపొందింపజేసుకోవచ్చు. సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు.